నమస్తే. తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొని వచ్చింది. కొత్త పథకాలు తీసుకొచ్చినాం, దీనికి బడ్జెట్ కేటాయించినాం అని చెప్పి ప్రస్తుతం ట్రెండింగ్ లో తెలంగాణలో ఒక 3 పథకాలు మాత్రానికి నడుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత రాజీవ్ యువ వికాసం, కొత్త రేషన్ కార్డులు. వీటికే ఎక్కువ మంది కూడా అప్లికేషన్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రధానంగా కావాల్సిన ఇల్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి, ఆ తర్వాత నిరుద్యోగులకి ఏదో ఒక ఉపాధి ప్రభుత్వం చూపించాలి. సో నిరుద్యోగుల పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. ఇండ్లు లేనోళ్ళ కోసం కొత్త రేషన్ కార్డు అని ప్రభుత్వం పదే పదే చెప్తా ఉన్నది. దాదాపుగా ఒక్కో నియోజకవర్గానికి ఈ 3 పథకాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ట్రెండింగ్ ఇవే. ఇక ఒకటి రేషన్ కార్డులు, 2 వచ్చేసేసి ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు మస్తుగా ఇప్పటికే 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. కానీ వీటి మీద అనుమానాలు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. రాజీవ్ యువ వికాసం ఇప్పటివరకు రాజీవ్ యువ వికాసం ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే వీటి మీద చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే వీటన్నిటి కూడా పేద మధ్యతరగతి వాళ్ళే అర్హత సాధిస్తారు. వాళ్ళకి పథకాలు వస్తే సో కొంత వాళ్ళ కుటుంబాలు కొద్దిగా బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. రాజీవ్ వికాసం దాదాపుగా ఓ 3 లక్షలు 4 లక్షలు వస్తే సో కొంత కుటుంబ పోషణకి కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఉపయోగపడుతుంది అని చెప్పి ఎంతో మంది దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారు. కానీ సందేహాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం వీటి మీద స్పష్టతనివ్వాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొస్తా ఉన్నారు, మొదలు పెడతా ఉన్నారు, కానీ దాని మీద స్పష్టత కరువైతా ఉంది. దాని మీద స్పష్టత మాత్రం కరువైపోతున్నటువంటి పరిస్థితి. రాజీవ్ వికాసం ఈ రోజు మనం డేట్ ఎంత ఉన్నామంటే ఏప్రిల్ 11th లో ఉన్నాం. సో ఏం చెప్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా 3 రోజులు బంద్ ఉన్నాయి. రేపు సెకండ్ సాటర్డే 12th, ఎల్లుండి సండే 14th అంబేద్కర్ జయంతి. సో ఈ డేట్ అయిపోతుంది, 3 రోజులతో డేట్ అయిపోతుంది. అంటే ఈ రోజు సాయంత్రం వరకు చాలా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇన్కమ్ సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ఆఫీసులలో రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి తోడు ఓ 2 నుంచి 3 రోజుల నుంచి అసలు ఆన్లైన్ నడుస్తలేదు. టిఎస్ ఓబిఎంఎంఎస్ లో ఆన్లైన్ చేసుకోవాలి. నువ్వు ఎన్నిసార్లు డేటా మొత్తం ఎంటర్ చేసి లాస్ట్ కి ఆప్షన్ ఓకే కొట్టి ఫైనల్ చేసినా కూడా తీసుకుంటలేరు. సో అదొక 3 రోజుల నుంచి నడుస్తా ఉన్నది. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్లకు రావు. 14వ తారీఖు లాస్ట్ అంటే 3 రోజులు హాలిడేసే. సో మరి ఎట్లా? ఇప్పటి వరకు దాదాపుగా వస్తాయి అనుకున్నటువంటి అంచనాలు దాదాపుగా 15 నుంచి 18 లక్షలు వస్తాయి దరఖాస్తులు అని చెప్పేసి అనుకున్నారు. కానీ కేవలం ఇప్పుడు 12 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి. మరి ఇంకొక 5-6 లక్షల మంది మరి ఎట్లా వాళ్ళు ఉపయోగం లేదు వాళ్ళకి పథకం. అంటే ఛాన్స్ లేకుండా అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం లేకుండా పోతా ఉన్నది రాజీవ్ యువ వికాసం. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. ఇక ఇది సంవత్సరం నుంచి ఉన్నటువంటి గందరగోళం. సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకంగా మనం 3500 ఇండ్లు ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున అని చెప్పి ఎంతో మంది ఇండ్లు లేని వాళ్ళు ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వానాకాలం కూడా దగ్గర పడింది. వానాకాలం దగ్గర పడినా కూడా ఈ పథకం మీద ఇంకా స్పష్టత లేదు. ప్రతి మండలానికి ఓ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నాం. ఇప్పటికే మొత్తం తీస్తా ఉన్నాం, పునాదులు తీస్తా ఉన్నాం. ఇంకేంది బేస్ మట్టం అయిపోతుంది అని చెప్పారు. కానీ కొంతమంది బేస్ మట్టం కూడా కంప్లీట్ అయినాయి. మరి వారికి ఇంతవరకు 1 లక్ష రాలేదు. మిగతా గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ కోసం సో అవి ఇంకా రాలేదు. వీటన్నిటి మీద కూడా ఇందిరమ్మ ఇండ్ల మీద కూడా ప్రధానమైనటువంటి డౌట్స్ అన్ని ఉన్నాయి. ఆ తర్వాత రేషన్ కార్డులు. ఇక రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇస్తున్నారు, కానీ ఆ రేషన్ కార్డులు ఇంకా కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు రాలేదు. చాలా తప్పిదాలు జరిగినాయి. వీటి మీద కూడా రీవెరిఫికేషన్ జరగాలి. కొంతమంది చిన్నపిల్లల పేర్ల మీద యజమానులుగా రేషన్ కార్డులు పేర్లు వచ్చినాయి. సో ఇట్లా అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. కొన్ని తీసేయాలి, కొన్ని ఎంటర్ చేయాలి. అత్తగారింట్లో పెట్టమంటే తల్లిగారింట్లో పెట్టిండు, తల్లిగారింట్లో పెట్టమంటే అత్తగారింట్లో పెట్టిండు. ఏడా వెరిఫికేషన్ జరగాలంటున్నారు. ఏడేమో అనర్హులకు రాలేదు, కేవలం అనర్హులకే వచ్చింది ఇందిరమ్మ ఇండ్లు. సో మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఫైనల్ చేయాలంటున్నారు. ఏడేమో సో ఇది ఇంకా టైం లేదు, టైం అయిపోతా ఉన్నది. ఇన్కమ్ సర్టిఫికెట్లు కాలేదు, ఇంకా దరఖాస్తులు ఇంకా తీసుకోవట్లేదు, చాలా పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి. సో వీటన్నిటి మీద ప్రధానంగా ఈ మూడు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ట్రెండింగ్ గా. ఎందుకంటే ఈ మూడింటి గురించే ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. వీటి మీదే చర్చ జరుగుతూ ఉన్నది.
కాబట్టి సంబంధిత శాఖ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ మంత్రులు కానీ అనేకమైనటువంటి సందేహాలు మాత్రానికి నిరుద్యోగులకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఓ కట్ ఆఫ్ ద డేట్ పెంచుతా ఉందిరా రాజీవ్ వికాసం డేట్ పెంచండి దయచేసి. ఆ తర్వాత మొదటి ఫేజ్ ₹1,00,000 ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి త్వరగా ఇచ్చేసేయండి. రేషన్ కార్డులు కూడా రాక చాలా రోజులు చాలా సంవత్సరాలు అవుతా ఉన్నది. వాటిని కూడా త్వరగతిన ఇచ్చేసేసి ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అడుగుతా ఉన్నారు.